నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో బీరకాయ టమాటా కూరని చాలా టేస్టీగా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుందండి ఈ కూర. రైస్లోకి, చపాతీలోకి రెండిట్లోకి కూడా మంచి కాంబినేషన్ అనమాట. సో ఇప్పుడు బీరకాయలు 2 పొట్టు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కూర కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని ఆవాలు చిటపట్లాడి ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. 2 ఎండుమిర్చి వేసాను. క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. టమాటోస్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇదంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా కారం వేసుకోవాలి. నేను చిన్న స్పూన్తో 1.5 స్పూన్ వేస్తున్నాను కారం. ఇది మంచి స్పైసీ ఉంటుంది. కారం వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ధనియా పౌడరు, గరం మసాలా 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని బాగా ఉడికిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన బీరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.